పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. బడ్జెట్ పెరిగినా, కథ స్పాన్ పెరిగినా ఒకప్పుడు ప్రొడ్యూసర్స్కి కంగారు ఎక్కువైపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు. సింపుల్గా ఒక్క సినిమాను 2 భాగాలు చేస్తున్నారు. అడిగితే కథ పెద్దదైపోయింది అంటున్నారు. దీన్ని స్టార్ట్ చేసిందే రాజమౌళి. RRR సింగిల్ పార్ట్గానే ముగించిన ఈయన వారణాసిని ఏం చేయబోతున్నారు? ఇంత పెద్ద కథను సింగిల్ పార్ట్లో చెప్పగలరా? అసలు ఏం చేస్తున్నారు రాజమౌళి? బాహుబలితో ఇండియన్ సినిమాకి 2 పార్ట్ కల్చర్ పరిచయం చేశారు రాజమౌళి. ఆ తర్వాత చాలా సినిమాలు 2 భాగాలుగా వచ్చాయి, ఇంకా వస్తున్నాయి కూడా. ఓ రకంగా నిర్మాతలకి ధైర్యాన్నిచ్చిన ట్రెండ్ ఇది. కానీ దీన్ని RRR కి కంటిన్యూ చేయలేదు చెక్కన్న. 3 గంటలైనా ఒకే సినిమాతో ఈ కథను ముగించారు. 2 స్టార్ హీరోలున్నా కూడా RRR కథని పర్ఫెక్ట్ గానే ముగించారు రాజమౌళి. తాజాగా ఈయన ఫోకస్ అంతా వారణాసి సినిమాపైనే ఉంది. ఇన్నాళ్లు ఈ సినిమాని ఒకే పార్ట్లో చేస్తారనుకున్నారు ఆడియన్స్. మేకర్స్ ఇప్పటికీ అదే చెప్తున్నారు కూడా. టీజర్ చూశాక ఇంత పెద్ద సినిమాని ఒకే పార్ట్లో రాజమౌళి చెప్పగలరా అనే అనుమానాలొస్తున్నాయి. వారణాసి షూటింగ్ ని అంటార్కిటికా సహా చాలా ఖండాలు, దేశాల్లో చేస్తున్నారు చెక్కన్న. ఆయన చెప్పాలనుకున్న కథ చాలా భారీగా ఉండబోతుందని టీజర్తోనే క్లారిటీ వచ్చింది. టైం ట్రావెల్తో పాటు చాలా విషయాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ఇందులో రామాయణంతో పాటు చాలా విషయాలున్నాయి. వారణాసిలో మొదలై అక్కడే ముగిసే కథ ఇది. అందుకే టైటిల్ కూడా అదే పెట్టారు. రాజమౌళి విజన్ వీడియో చూశాక ఈ కథని ప్రాపర్గా 2.5 గంటల్లో అయితే చెప్పలేరు. 3 గంటలు కూడా తక్కువే. బాహుబలి ఎపిక్లా 3 గంటల 45 నిమిషాలైనా కావాల్సిందే. రాజమౌళి కూడా 3 గంటల 45 గంటలైనా పర్లేదు కానీ ఒకే పార్ట్లోనే చెప్తామని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.